వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. బాబ్రీ మసీదు పేరు దేశ రాజకీయాల్లో ఒకప్పుడు తుఫాను సృష్టించిన పదం. ఆ పదమే ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో పెద్ద రాజకీయ దుమారాన్ని రేపుతోంది. ముర్షిదాబాద్లో బాబ్రీ మసీదుకు ప్రతిరూపంగా కట్టిస్తానని తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే హుమాయూన్ కబీర్ ప్రకటించడంతో బెంగాల్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కిపోయాయి. పార్టీకి, ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన ఈ ప్రకటనతో కొత్త వివాదం మొదలైంది. వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. ముర్షిదాబాద్లో జరిగిన ఒక సమావేశంలో ఎమ్మెల్యే హుమాయూన్ కబీర్ చేసిన ప్రకటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. అయోధ్య బాబ్రీ మసీదుకు అదే నమూనాతో మసీదును ఇక్కడ నిర్మిస్తామని చెప్పారు. అది కూడా డిసెంబర్ 6న శంకుస్థాపన చేస్తామని ప్రకటన కూడా చేశారు. ఈ మాట బయటపడగానే రాష్ట్ర రాజకీయాల్లో అగ్ని పర్వతం పేలింది. ఈ ప్రకటనపై మమతా బెనర్జీ స్వయంగా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మతపరమైన ఉద్రిక్తతలకు దారితీసే పనుల్లో పార్టీ సభ్యులు పాల్గొనకూడదని స్పష్టమైన హెచ్చరిక వెళ్లిందని తెలుస్తోంది. అయినా ఎమ్మెల్యే ఆగలేదు, ముందుకే వెళ్లాడు. ఇది తృణమూల్ అధిష్టానానికి మరింత కోపం తెప్పించింది. పోలీస్ ఇంటెలిజెన్స్ వెంటనే అలర్ట్ అయింది. డిసెంబర్ 6 అనే తేదీ దేశ చరిత్రలో అత్యంత సున్నితమైన రోజు. అదే రోజు బాబ్రీ మసీదు ప్రతిరూపం నిర్మాణం అని ప్రశ్నిస్తూ రాష్ట్ర గవర్నర్ ఆనంద్ బోస్ కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శాంతి భద్రతలకు భంగం చేసే ప్రకటనలను ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. పార్టీ లోపల ఇది స్పష్టమైన మత రాజకీయాల ప్రయత్నంగానే భావించారు. బెంగాల్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇలాంటి ప్రకటనలు పార్టీకి భారీ నష్టం తెచ్చిపెడతాయని టీఎంసీ నాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం. అందుకే కఠిన చర్య అని కోల్కతా మేయర్ ఫిర్హాద్ హకీం ప్రకటించారు. పార్టీ నిర్ణయాలకు విరుద్ధంగా వ్యవహరించారు. సున్నితమైన అంశాన్ని అక్కర్లేని సమయంలో తెరపైకి తెచ్చారు. అందుకే హుమాయూన్ కబీర్ను సస్పెండ్ చేస్తున్నాం అని చెప్పారు. ఇప్పుడు పెద్ద ప్రశ్నలు బెంగాల్ రాజకీయాల్లో చర్చనీయాంశమవుతున్నాయి. ఎందుకు ఇప్పుడే బాబ్రీ మసీదు పేరును తెరపైకి తీసుకొచ్చారు? ఎవరి ఒత్తిడి, ఎవరి లెక్కలు, మమతా హెచ్చరిక ఉన్నా ఎమ్మెల్యే ఎందుకు ఆగలేదు? ఈ ఒక్క అంశాన్ని బీజేపీ పెద్దదిగా చేసి మైదానంలోకి దిగిపోయింది. ఈ ఇష్యూను అగ్రెసివ్ గా క్యాష్ చేసుకుంటోంది. పార్టీ మీద, ప్రభుత్వంలోనూ టీఎంసీ నియంత్రణ కోల్పోతుందని విమర్శలు పెరుగుతున్నాయి. ఒక్క ఎమ్మెల్యే, ఒక్క ప్రకటన పార్టీని డిఫెన్స్ లోకి నెట్టింది. బెంగాల్లో మత రాజకీయం, ఎన్నికల సమీకరణాలు మళ్లీ కొత్త అంచులకు చేరుకున్నాయి. ఎన్నికల ముందు ఈ వివాదం ఇంకా మరెన్ని మలుపులు తిరుగుతుందో బెంగాల్ ఉత్కంఠగా చూస్తోంది.